నవ సందేహాలు పేరుతో జగన్ కు షర్మిల మూడో లేఖ. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏపీ పిసిసి చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల మరోసారి లేఖ రాశారు. వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రికి లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. నేడు నవ సందేహాలు పేరుతో ముచ్చటగా మూడోసారి మరొక లేఖ రాశారు. ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటిసారి, మద్యం నిషేధంపై రెండోసారి లేఖ రాసిన షర్మిల రాష్ట్ర అభివృద్ధిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మూడోసారి లేఖ రాశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలారెడ్డి సంధించిన నవ సందేహాలు ఇవే. అవి ఏమిటో ఓసారి చూద్దాం. మొదటిది, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకంగా మీరు ఏం చేశారు? కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఎందుకు సాధించలేకపోయారు? నెంబర్ 2, విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? నెంబర్ 3, కనిగిరి ఎయిర్పోర్ట్ లో నిమ్స్ అనుమతులు వస్తే 25,000 ఎకరాల భూ కేటాయింపులు జరపని మాట వాస్తవం కాదా? నెంబర్ 4, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేవలం కక్ష నిర్లక్ష్యంతో వదిలేసిన మాట వాస్తవం కాదా? నెంబర్ 5, విశాఖ రైల్వే జోన్ ప్రకటన జరిగినా అమలు కాలేదు అంటే మీరు భూ కేటాయింపు చేయలేదు, దీనికి నైతిక బాధ్యత మీది కాదా? నెంబర్ 6, ఐటీ రంగాన్ని పూర్తిగా ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 1.81 లక్షల కోట్లు సాధిస్తే ఏపీ కేవలం 962 కోట్ల. నెంబర్ 7, రాష్ట్రంలో 5 ఏళ్లలో మౌలిక సదుపాయాల కల్పన ఎందుకు చేయలేదు? నెంబర్ 8, రాష్ట్ర విభజన నాడు రెవెన్యూ రాబడులు తెలంగాణకు 51,000 కోట్లు, ఏపీకి 65,000 కోట్లు ఉంటే తెలంగాణ రాబడులు 1.59 లక్షల కోట్లకు పెరిగాయి. ఏపీ 1.58 లక్షల కోట్ల మధ్య ఉన్న వాస్తవాన్ని కాదనగలరా? నెంబర్ 9, స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీగా కేంద్రం గుర్తించిన రాజధాని అమరావతిని 3 రాజధానుల వాదనతో ఎందుకు విధ్వంసం చేశారు? పోనీ విశాఖలో అయినా ఎందుకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు? కర్నూలులో ఏం నిర్మాణాలు జరిపారు? వైఎస్ షర్మిలారెడ్డి విడుదల చేసిన నవ సందేహాలు లేఖతో వైసీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అన్నా చెల్లెళ్ల మధ్య ఎలక్షన్ వార్ ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.